దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. క్రీస్తు సువార్త మహిమ మందిరం యొక్క సంఘం అంతటికి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ఘనమైన నామంలో శుభాలు తెలియజేస్తుంటున్నాను. ఈ మందిరానికి ఇది నా యొక్క మొట్టమొదటి అవకాశము. దైవ సేవకురాలు క్రీస్తు యొక్క పరిచర్యలో సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనురాలు సీనియర్ పాస్టర్ రెవరెండ్ దీనా ప్రకాష్ గారికి, అదే రీతిగా అసిస్టెంట్ పాస్టర్ గారు శ్యాంబాబు గారికి, వారి ప్రియ కుటుంబాలకు, సంఘం అంతటికి నా కుటుంబ పక్షంగా పరిచయ పక్షంగా శుభాలు తెలియజేస్తుంటున్నాను. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. నాకు వాస్తవానికి ఈ సంఘం గురించి అంతగా అవగాహన లేదు. అమ్మగారితో మాట్లాడుతుండగా దీని యొక్క వ్యవస్థాపకులు మరి ఓవి ప్రకాశమే గారు వాటి గురించి విన్నప్పుడు ఎంతో సంతోషించాను. వారు ప్రభువు సన్నిధికి వెళ్ళి దాదాపుగా 25 సంవత్సరాలు గతించినాయని విన్నప్పుడు నేను అనుకున్నాను, 25 సంవత్సరాలు మరి ఇంత సంఘం అంటే ఇంత క్రమంగా దేవుని యొక్క మహిమార్థంగా జరిగిస్తుందంటే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక ఇందులో ఉందని నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాను. మరి మెట్టుకు సంఘం అంతటికి నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. మరి సంఘ అభివృద్ధిలో ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క పాత్రను పోషిస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నేను వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా ఈ దినం ఒక స్పెషల్ డే. ఏంటిది? బహుశా అయ్యగారు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఫాదర్సే కదా? రైట్, గుడ్. ఓకే, ఈ సంఘంలో తండ్రులు చాలా మంది ఉన్నారు. ఒకసారి చేతులు ఎత్తారా మళ్ళీ ఒకసారి? తండ్రులుగా ఉన్నటువంటి వారు. ఓకే, రైట్, గుడ్. దేవునికి స్తోత్రం. తండ్రులందరికీ కూడా నేను హ్యాపీ ఫాదర్స్ డే తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద ఫాదర్స్ హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే, నేను కూడా ఒక ఫాదర్ని. ఓకే, ఐ ఫాదర్ ఆఫ్ 3. ఇంతకుముందు అమ్మగారు నన్ను పరిచయం చేస్తూ 3 పిల్లలు నాకు. సో ఈ 3 పిల్లలను బట్టి కూడా నేను దేవుడిని స్తుతిస్తున్నాను. మరి తండ్రులు ఉన్న వారికే తెలుస్తుంది దాని యొక్క భారం ఏంటిదో కదా, అంత లోడ్ అంతా తీసుకోవాల్సి ఉంటుంది. బట్ స్టిల్ తండ్రులుగా వారికి యాక్చువల్గా మదర్స్ డే చాలా సెలబ్రేట్. నేను తక్కువ యాన్సర్ చేయట్లేదమ్మా మిమ్మల్ని, ఈరోజు మా దినం. ఓకే, ఫాదర్స్ డే. సో మదర్స్ డే, మదర్స్ లవ్, మదర్స్ డే అంటే ఫాదర్స్కి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఓకే, ఏదైనా కూడా కోపం పిల్లలకి ఎవరైనా కోపం వచ్చిందంటే తండ్రులను చూస్తే, కానీ తండ్రి వెనక చాలా ఉంటుంది కనుక డోంట్ అండర్ ఎస్టిమేట్ మై డియర్ చిల్డ్రన్. ఓకే, ఇక చాలా ఉంది, డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఫాదర్స్. ఇట్స్ అ వెరీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఫాదర్స్ షోల్డర్. ఏది ఏమైనప్పటికీ మరి ప్రపంచంలో మరి ఈ యొక్క ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఫాదర్స్ డే ప్రత్యేక రోజు నన్ను కూడా ఆహ్వానించిన ఈ సంఘానికి, అమ్మగారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా 1-2 నిమిషాలు పరిచర్య గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి ఇంతకుముందు పరిచర్య చెప్పిన రీతిగా నేను ట్రాన్స్ వరల్డ్ రేడియో అనే పరిచర్యకు బాధ్యత వహిస్తుంటున్నాను. మరి ఈ పరిచర్య ఏంటిది అంటే చాలా మందికి కొంత అవగాహన లేకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి పేరు చెప్తాను, తద్వారా మీకు అవగాహన వస్తుంది. ఎంతమందికి ఆనాట్యమూర్తి గారు తెలుసు? చేతులెత్తారా? ఓకే, తెలుసుంటారు మీకు. ఎందుకంటే నేను వస్తూ ఆ యొక్క ప్లాన్ చూశాను కదా, దాన్ని ఈ చర్చ్ని డెడికేట్ చేసింది కూడా దైవ సేవకులు అయ్యగానే అంట. ఓకే, అది పేరున్నది. ఓకే, వారి యొక్క వాక్యం, రేడియోలో వాక్యం వచ్చేది. సో ఆ వాక్యం అందించినటువంటి పరిచర్యలో నేను గత 25 సంవత్సరాలుగా ఈ యొక్క పరిచర్యకు ప్రాతినిధ్యం వహిస్తుంటున్నాను. మరి గత 15 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి లేదా ఈ యొక్క పరిచర్యకు బాధ్యతలు వహిస్తూ ముందుకు వెళ్తుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర్య రేడియోలో 5 భాషలతో ప్రారంభమైంది. అటువంటి పరిచర్య ప్రస్తుతానికి 150 భాషల్లోనికి చేరుకోగలిగాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగుగాక. దాదాపుగా ఈ 150 భాషల్లో 90% లిపి లేని భాషలు, అంటే కొండల్లో, లోయల్లో మనలాగా ఇట్లా రాసి చదివే అవకాశం లేని భాషల్లో దేవుని యొక్క సువార్తను అందిస్తుంటున్నాం. ఎందుకంటే మనం ఒక
కదా, మనకి ఎన్ని భాషలు వచ్చినా కూడా ఒక భాష అంటే చాలా ఇష్టం. ఏ భాష చెప్పండి అమ్మా? తెలుగు. దేశ భాషలందు తెలుగు లెస్స. ఆర్ఆర్కే మూర్తి గారు అనేటప్పుడు ఏంటంటే లెస్స అంటే తక్కువేనా, ఏమో తక్కువనా, నో తక్కువ కదా, నో లెస్. లేదా దేశ భాషలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే నేను చాలా స్థలాలకు, భారతదేశం అనేక స్థలాలకు కూడా వెళ్తూ ఉంటాను కదా. ఉదాహరణకు మనము ఒక పరాయి రాష్ట్రానికి వెళ్ళాం, ఉదాహరణకు ఒక తమిళనాడుకి వెళ్ళాం, చెన్నైకి వెళ్ళాం. చెన్నైకి వెళ్తే అక్కడ ఏం మాట్లాడుతుంటారు? తమిళ్ మాట్లాడుతుంటారు కదా. తమిళ్ మాట్లాడుతుంటే అక్కడ ఎక్కడ పోయినా కూడా ఎన్నాడా ఇంకే పోడా ఇట్లా అని అంటుంటాడు కదా. ఎక్కడ పోతున్నావు ఇట్లా అంటుంటే ఏం చేస్తున్నావు అంటే అరే అంత తమిళ్ మాట్లాడుతున్నారు కదా అంట కదా. ఇంత ఓకే, అక్కడ ఎవరైనా సడన్గా ఒకవేళ తెలుగు మాట్లాడారు అనుకోండి, ఏం చేస్తాం? అక్కడ తిరుగుతాం అక్కడ కదా. ఎవడో వీడు మనవడేడా అంటాం. ఎందుకంటే వాడు ఎవడో తెలియదు, వాడు ముక్కు తెలియదు, మొహం తెలియదు, కానీ ఎందుకు చెప్పండి, భాష మనవడే కదా. ఈ యొక్క టీకా లేదా పరిచర్య కూడా తెలుగు భాషలో మాత్రమే కాకుండా వారి యొక్క మాతృభాషలో దేవునికి వాక్యాన్ని అందిస్తున్నాం. దానికి ఏంటంటే హృదయ భాష అంటాం, హార్ట్ లాంగ్వేజ్ కదా. వారి సొంత భాషలో సువార్త విన్నప్పుడు వారు ఆనందిస్తారు, సంతోషిస్తారు. గత 46 సంవత్సరాలుగా ఈ యొక్క పరిచర్య మరి ట్రాన్స్ఫర్ రేడియోగా పిలువబడుతూ, ఈ మధ్య కాలంలోనే ఈ రేడియో అనే పదము అంటే రేడియో కనుమరుగైంది కనుక ఈ పరిచర్య వాక్యానికి ప్రాధాన్యత ఇస్తుంది కనుక మేము దానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అని ఈ యొక్క పరిచర్యను పిలుస్తున్నాం. ఈ డబ్ల్యూఆర్గా రిజిస్టర్ అయినా కూడా వర్డ్ రిసౌండ్స్ అంటే వాక్యము ప్రతిధ్వనించాలి అనే వాక్యం పేరుతో పిలుస్తున్నాం. ప్రతి సంవత్సరము ఈ వాక్యము ద్వారా అనేక సంఘాలను బలపరచాలనే ఉద్దేశంతో మేము బైబిల్ క్విజ్ కూడా నిర్వహిస్తున్నాం. దేవుని చిత్తమైతే ఈ సంఘంలో కూడా బైబిల్ క్విజ్ రాయడానికి నేను ప్రోత్సహిస్తున్నాను. మినిమం 10 మెంబర్స్ ఉంటే ఆ యొక్క సంఘము ఒక సెంటర్గా పరిగణించబడుతుంటున్నది. ఏది ఏమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ పరిచర్య దేవునికి వాక్యము ద్వారానే ఒక వ్యక్తిని మారుస్తుంది, ఒక వ్యక్తిని ఒప్పిస్తుంది. దేవునికి వాక్యం మాత్రమే ఒక వ్యక్తిని ప్రభు యొద్దకు నడిపిస్తూ ప్రభువులో ఎదిగింపజేస్తుందని నమ్మి ఈ వాక్యాన్ని మేము ప్రకటిస్తున్నాం. అపోస్తలుడు పౌలు ఒక మాట అంటారు, రోమపత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడంటే, ప్రకటించని వారు లేకపోతే ఎట్లు వింటారు కదా. దేవుని సువార్త ప్రకటించాలంటే, వినాలంటే ప్రకటించాలి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసము క్రీస్తును గురించిన మాట వలన కలుగుతుంటున్నది. కనుక ఈ క్రీస్తు సువార్త వినాలి అంటే వినిపించబడాలి. కనుకనే ఈ పరిచర్య ముందుకు తీసుకుని వెళ్తున్నాయి. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నేను ఇంకెక్కువగా తీసుకున్న సమయము ఈ పరిచర్య కొరకు ప్రార్థించాలని నేను ప్రభు పేట మనవి చేస్తుంటున్నాను. మరి బహుశా నేను ఒక అబ్బాయికి ఇచ్చాను. మరి ఈ యొక్క ఒకప్పుడు రేడియోలో ఉండే, రేడియోలో లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే ఆయా మాధ్యమాలు టీవీ, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఈ రీతిగా అనేక మాధ్యమాల ద్వారా యూట్యూబ్ ఇంకా ఏమంటారు మన యొక్క ఇంటర్నెట్, వాట్సాప్, ఈ రీతిగా అనేక పరిధిలో దేవుని యొక్క సువార్తను అందజేస్తున్నాం. ఈ మధ్య కాలంలో దాదాపుగా 2 years నుంచి దేవుని యొక్క సువార్తను టీవీలో మేము అందజేస్తున్నాం. దయచేసి మీకు బహుశా ఇలాంటి ఒక ప్రామిస్ కార్డు ఒక బాబుకి ఇచ్చాను అందజేయమని. సో దయచేసి యూ కెన్ టేక్ ఫ్రమ్ హిమ్. ఒకవైపు దేవుని యొక్క వాగ్దానంతో ప్రామిస్ కార్డు ఉంటుంది, మరొక వైపు ఈ టీవీ కార్యక్రమాల వివరాలు ఉంటున్నాయి. కనుక ప్రతిరోజు దాదాపుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా ఈ యొక్క దేవుని సువార్త జీ తెలుగు ఛానల్లో ఉదయం 6 గంటలకు బైబిల్ స్టడీ రూపంలో అందజేస్తాం. మరి కల్వరి టీవీలో కూడా ఈ యొక్క వాక్యం అందిస్తాం. దయచేసి మీరు వినండి. దీని యొక్క వివరాలన్నీ కూడా దీంట్లో ఉంటున్నాయి కనుక మరి దయచేసి పెద్దవాళ్ళకి అందచేయండి. మరి ఈ యొక్క కార్యక్రమాలను మీరు విని మేలును పొంది ఈ యొక్క దేవుని యొక్క క్రమబద్ధమైన సిస్టమాటిక్ బైబిల్ స్టడీని మీరు ఇతరులకు పరిచయం చేయాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఇక దేవుని వాక్యాన్ని చూడడానికి ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని, దయచేసి అందరు కళ్ళు మూసుకొని ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటుండగా దేవుని సహాయం కోరుతాను. ప్రభువా, నీవు నాతో మాట్లాడు నాయన. నీవు నాతో మాట్లాడితేనే నేను బ్రతుకుతాను. నువ్వు నాతో మాట్లాడి ముఖ్యంగా ఈరోజు తండ్రుల దినోత్సవం రోజు ప్రత్యేకంగా
ఏమి తెలియజేయాలని ఆశపడుతున్నావో ఆ వాక్యాన్ని వినడానికి నాకు తగిన సహాయం దయచేయి అని దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. మాట్లాడే మనిషికి మాట్లాడే దేవుడు కావాలి. దేవుడు తన వాక్యము ద్వారా నీతో ఈ ఉదయకాలము మాట్లాడాలని ఆశపడుతుండగా, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మందిర ఆవరణంలో సంచరిస్తుండగా దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. లార్డ్, స్పీక్ టు మీ. ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నువ్వు మాట్లాడు ప్రభువా అని దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలం ప్రభా, ఈ క్రీస్తు సువార్త మహిమ మందిర ప్రాంగణంలో నీ యొక్క ఆత్మ సంచారం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడ ఉన్న ఎవరు కూడా అనుకోకుండా యాదృచ్ఛికంగా రాలేదు ప్రభా. నీ చిత్తంలో, నీ ప్రణాళికలో, నీ సంకల్పంలో ఉన్నాడు కనుకనే ఈ దినము నీ మందిరంలో ఉంటున్నారు. ఈ వాక్యం చేత మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా ఈ దినము తండ్రుల దినోత్సవంగా ప్రత్యేక ఆరాధన జరిగించుకుంటున్నాం ఆయన. తండ్రులుగా ఉండడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. ఒక తండ్రులుగా ప్రభా, మా మీద ఉంచిన బాధ్యతకై, బరువుకై, మాకున్నటువంటి ఆ యొక్క ఆయన ఆ పాత్రకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ బిడ్డలందరినీ, తండ్రులుగా బిడ్డలందరినీ ఆశ్రయించి దీవించి నడిపించమని ప్రత్యేకించి ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడు నమ్మదైన యేసయ్య నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Shall we say louder? ఆమేన్. ఆమేన్. అట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఏమైతే పలికానో నేను నాతో ఏకీభవిస్తున్నాను, లేకపోతే నీది నువ్వే చేసుకున్నావు, నాది నాదే అనుకుంటున్నావు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ విత్ మీ, రైట్? అందరికి వినబడుతుందా నా మాటలు? రైట్. I want to take very qualitative time. I need your attention. చాలా మీ యొక్క గమనాన్ని నేను కోరుతున్నాను. చిన్నపిల్లలు, పెద్దలందరూ కూడా నా వైపు చూడాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అందరికీ సుపరిచయమైన వాక్యమే. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. Somebody can read for me. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము తండ్రుల దినోత్సవం. ఈ వాక్యము చాలా మందికి, అందరికి కూడా పరిచయం. వెరీ ఫేమస్ అండ్ ఫెమిలియర్, వెరీ పవర్ఫుల్ వర్స్. దేవుడు ఒక తండ్రిగా ఈ లోకమంతటిని ప్రేమించాడు. ప్రేమ ఎలా చూపించాడంటే, తనకున్న ఒక్కగానొక్క కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి, అనగా నీకు నాకు బహుమానంగా చనిపోవడానికి, ప్రాణం ఇవ్వడానికి, రక్షించడానికి పంపించి ఉంటున్నాడు. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్స్ కదా. ఈ యొక్క వచనం యొక్క భావం ఏంటంటే, దేవుడు ఒక తండ్రిగా ఈ లోకాన్ని, అనగా నిన్ను నన్ను ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. ఈ దినము ఈజ్ అవర్ హెవెన్లీ ఫాదర్, రైట్? మీకు ఇంకొక మాటను చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10. జస్ట్ ఒక చిన్న గ్లాన్స్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతారమ్మా. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. మా ప్రార్థన నేర్పించయ్యా అని అడిగినప్పుడు యేసు ప్రభువు ఇలా చేయమంటున్నాడు. చదువుమా. పరలోకమందు, చాలమ్మా. పరలోకమందున మా తండ్రి, our heavenly father, మా తండ్రి, పరలోకమందున మా తండ్రి. అంటే నువ్వు ప్రార్థించేటప్పుడు దేవుని ఏమని సంబోధిస్తున్నాడు? మా తండ్రి, పరలోకపు తండ్రి అని సంబోధిస్తున్నాడు. దిస్ ఇస్ ది కదా. ఈ పరలోక ప్రార్థన చాలా మందికి వస్తుంది కదా, ఎందుకంటే చిన్నప్పుడు అది మనం కనీసం నేర్చుకుంటాం కదా. తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబంలో నేర్పిస్తాం. దానిలో ఉన్న భావం తెలియకపోయినా నేర్చుకుంటాం కదా. ఉప్పు కప్పున పెట్టడం పరలోక ప్రార్థన కూడా అలా వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుంది క్రైస్తవులకు ముఖ్యంగా. ఓకే, పరలోకమందున తండ్రి అంటే నీవు నేను ఆయనను దేవుడు అని సంబోధిస్తాను. మేము సంబోధిస్తున్నాము
తండ్రి అని సంబోధిస్తున్నాం. కనుక we should recognize or realize that he is our heavenly father. ఓకే, ఈ దినము ఒక తండ్రిగా దేవుడు ఒక తండ్రిగా ఏం చేస్తున్నాడంటే ఆయన సృష్టించిన సృష్టిని, అంటే ఎవరు సృష్టి? హూ ఇస్ హిస్ క్రియేషన్? యు అండ్ మీ, నీవు నేను ఆయన సృష్టి అయింటున్నాం కదా. ఆయన సృష్టికర్త, మనము ఆయన సృష్టి అయింటున్నాం. కనుక ఒక సృష్టికర్తగా తండ్రి అయిన దేవుడు నీ నుండి నా నుండి కొంత ఆశిస్తున్నాడు. రైట్? ఓకే, నేను ఒక ఫాదర్ని, నేను 3 పిల్లలకు తండ్రిని. నేను నా పిల్లల్ని కని వదిలిపెట్టానా? ఏం చేశాను? వాళ్ళ పట్ల బాగోగులు చూసుకుంటున్నాను, లేకపోతే వాళ్ళ గురించి ఆలోచిస్తాను, వాళ్ళ యొక్క అక్కర్లను తీరుస్తాను, వాళ్ళకి కావాల్సిన భోజనం లేకపోతే అన్నీ కూడా అమరుస్తాను. జస్ట్ అదే చేస్తున్నా. ఏం చేస్తాను? నా పిల్లల నుండి నేను ఏం చేస్తాను? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, రైట్ కదా. కొన్ని కోరిక ఏది? మంచిగా చదవాలని, లోబడాలని, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు అవమానం తీసుకురావద్దని, ఇలా రకరకాలు, లేకపోతే వాళ్ళు ఈ సమాజంలో మంచిగా బ్రతకాలని రకరకాలుగా కోరుకుంటాను. ఓకే, ఒక తండ్రిగా. అలాంటిది ఒక తండ్రి అయిన దేవుడు నీ నుండి నా నుండి ఏమి ఆశిస్తున్నాడు? టుడే ఆన్ ద డే ఆఫ్ ఫాదర్స్ డే I would like to bring or contemplate on this topic. దయచేసి గమనించండి, ఈ తమ్ముల దినోత్సవం రోజు నీవు నేను కలిగి ఉన్న దేవుడు తండ్రి, ఒక తండ్రిగా నీ నుండి ఆయన ఏమి ఎదురు చూస్తున్నాడు కదా. ఇంతకుముందు చక్కటి పాట పాడారు. ఐ వాస్ లిజనింగ్, వెరీ గుడ్ బ్రదర్ కదా. పాప చక్కగా పాడింది, వెరీ బ్యూటిఫుల్ మీనింగ్ఫుల్ సాంగ్. ఓకే, తమ్ముల దినం రోజు దేవుడు నీ నుండి నా నుండి ఏమి ఆశిస్తున్నాడు? ఇదేదో సింప్లీగా కదా. ఈ దినం చూడండి, స్టేటస్లు పేలిపోతుంటాయి. స్టేటస్ తెలుసు కదా, తెలియకుండా చెప్పండి కదా కదా. స్టేటస్ వాడు తండ్రి గుర్తు లేకపోయినా కూడా వాడు మొత్తంగా ఈరోజు పెట్టుకుంటాడు. వాడు గంజి తాగుతున్నా కూడా ఈరోజు తండ్రి ఫాదర్స్ డే పెట్టుకుంటాడు. తండ్రిని పట్టించుకుంటూ కానీ ఈ రోజు మాత్రం స్టేటస్ పెడతాడు. ఓకే రైట్, నో ప్రాబ్లం. ఓకే రైట్. ఎనీహౌ, ఈ దినం నీ తండ్రి నేను సృష్టించిన సృష్టికర్త కొంత ఆశిస్తున్నాడు. అదేంటిదో 7 విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ 7 things which are expected by the heavenly father. పరలోకపు తండ్రి నుండి తండ్రి ఆశిస్తున్నది 7 విషయాలను నేను క్లుప్తంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా నా వైపు గమనించాలని ఆశ. నంబర్ 1, దయచేసి చూడండి. నంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ థింగ్, he expects us to be in his family. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆయన తన కుటుంబంలోనికి రావాలని ఆశపడుతుంటున్నాడు. దయచేసి చదువుతారా ఒకసారి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ అధ్యాయం 6వ వచనం చదువుతామా? ఇది తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. దయచేసి గమనించండి, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంటల్ థింగ్. గమనించండి, ఎప్పుడంటే ఈ భూమికి పునాదులు ఫౌండేషన్ వేయక ముందే, ఇంకా గ్రౌండ్ బ్రేకింగ్ సర్మనీ జరగక ముందే, ఈ భూమి అనేది ఏర్పడక మునిపే నీవు నేను ఆయన కుమారులుగా, ఇంకో మాట చెప్పాలంటే ఆయన బిడ్డలుగా ఉండడానికి యేసుక్రీస్తులైన ముందుగానే ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇది సత్యం. వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వెదర్ యు యాక్సెప్ట్ ఇట్ నాట్, యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, బట్ యు ఆర్ అవే ఫ్రమ్ హిమ్. నువ్వేం చేస్తావంటే, మొట్టమొదటి మానవుడు ఆది కాండంలో చూసినట్లయితే దేవుని మాటకు అవిధేయుడై ఆ యొక్క స్థానాన్ని కోల్పోయిన వ్యక్తి నేటి వరకు పుట్టుకతోనే దేవునికి దూరంగా ఉండి బ్రతుకుతున్నాడు. అటువంటి దూరంగా ఉన్న ప్రతి మానవుడు తన సృష్టికర్త అయిన కుటుంబంలో చేర్చబడాలని కోరుకుంటున్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పెక్టేషన్.
యు షుడ్ అండర్స్టాండ్ మీ. నా మాట అర్థం చేసుకోండి. ఈ తండ్రుల దినోత్సవం రోజు నువ్వు అనుకుంటున్నావేమో నాకు దేవుడికి నాకు సంబంధం ఏంటిది అని అనుకుంటావు. కానీ నేను సృష్టించిన సృష్టికర్త, ఆయన నీకు తండ్రి. కానీ నువ్వు ఆయన కుటుంబంలో లేవు. ఎందుకంటే పుట్టుకతోనే నువ్వు పాపివి, జన్మ పాపివి, కర్మ పాపివి. నీవు ఆయన కుటుంబంలో లేవు కనుక ఆయన కుటుంబంలో నీవు చేర్చబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఇది ఎలా సాధ్యం? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. జాన్ చాప్టర్ 1 and 12. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. దయచేసి చూడండి. తనను ఎందరు అంగీకరించుదో వారికందరికీ ఆయనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. So he gave the power to become his children. కండిషన్ ఏంటిది? ఆయనను అంగీకరించాలి కదా. నీవు దేవుని కుటుంబానికి చెందిన వాడవే, కానీ దేవుని కుటుంబం లేవు. ఎందుకంటే నీవు పుట్టుకతోనే పాపంలో జన్మించావు కనుక, దేవుడికి దూరంగా ఉన్నావు కనుక దేవుడిని అలానే వదిలిపెట్టలేదు. ఏమంటున్నాడు? 2 చేతులు చాచి నువ్వు నా కుటుంబంలో చేర్చబడు అని ఆయన ఆశిస్తున్నాడు. ఈ దినం నా యొక్క మనగదే. తండ్రుల దినోత్సవం రోజు ఒక సేవకునిగా ఆ తండ్రి ఆశించే ఆశను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నీవు ఇంకా దేవుని కుటుంబంలో చేర్చబడకపోతే, టుడే is the Father's Day. Heavenly Father's Day is inviting you to be joining in his family. నా ప్రియ సంగమా, చాలా మందిలో ఒక భ్రమ ఉన్నది. భ్రమ అంటాం, మిత్. ఏంటంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కనుక నేను కూడా క్రైస్తవుడని కదా. చాలా మందికి ఉంటుందో కదా. అమ్మగారు చెప్పారు, నా స్పెషల్ విజన్ ఏంటిదంటే అలా అనుకున్న భ్రమలో బ్రతికిన వ్యక్తులందరికీ ప్రభువులో ఉండాలని నా పరిచయం ప్రారంభించాలని చెప్తున్నారు. ఇంతకుముందు మాటల సందర్భం కదా. అలాంటి వాళ్ళ పేర్లు ఏంటంటే నామకార్థ క్రైస్తవులు అంటారు, నామినల్ క్రిస్టియన్స్. వాళ్ళ దృష్టిలో ఏంటిదంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నా పేరు జాన్ లేకపోతే బెంజమిన్ లేకపోతే ఇంకేదో క్రైస్తవ పేరు కనుక నేను కూడా క్రైస్తవుడనే అనే భ్రమలో ఉంటాడు. నువ్వు క్రైస్తవుడు కాదు, పేరు క్రైస్తవుడు. ఇక్కడ కండిషన్ చదువుకున్నాం 12వ వచనంలో. తనను ఎందరైతే అంగీకరిస్తారు, యేసు క్రీస్తును తమ సొంత రక్షకుని అంగీకరిస్తారో, ఎంతమంది అయితే తమ హృదయమందు విశ్వసిస్తారో, ఎంతమంది అయితే ఆ యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడతారో, అటువంటి బిడ్డలు ఆయన బిడ్డలు అవడానికి అధికారాన్ని పొందుకుంటారు. ఈ తండ్రుల దినోత్సవం రోజు నా ప్రియ సంగమా, నీకు అట్టి అనుభవం ఉంటుందా? నేను కూడా దాదాపు నా తల్లిదండ్రులు కూడా దేవుడి సేవకులే, మంచి సేవకులు. నేను కూడా ఇలాంటి మందిరంలో మరి పాటలు పాడుతూ సండే స్కూల్లో మరి కంఠతవాక చదువుతూ వచ్చాను. కానీ ఒక యవ్వనస్తుల కూడికలో నేను హాజరయ్యాను. ఆ రోజు వరకు కూడా నేను గ్రహించింది ఏంటంటే నేను ఇంకా అప్పటి వరకు దేవుని కుటుంబంలో నేను చేర్చబడలేదు. One day I realized I need to accept Jesus as my personal Savior. నా యొక్క యేసయ్యను నేను అంగీకరించాలని ఒప్పింపబడ్డాను. ఆ రోజు నేను దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడ్డాను. నీకు అట్టి అనుభవం ఉంటుందా? ఈ రోజు ఈ తండ్రుల దినోత్సవం రోజు తండ్రి అయిన దేవుడు, పరలోకపు తండ్రి అంటున్నాడు, నా కుమార్తె నువ్వు మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఏదో నామకార్థం ఉంటున్నావు, కానీ నువ్వు ఇంతవరకు నా కుటుంబంలో చేర్చబడలేదు, ఇంతవరకు నన్ను నువ్వు అంగీకరించలేదు, ఇంతవరకు నా యొక్క కుమారుని యొక్క రక్తమును కడగబడలేదు. కనీసం ఈ తండ్రుల దినోత్సవం రోజైనా ఆయనను నువ్వు స్వీకరిస్తావా అని అడుగుతున్నాడు. ఈ తండ్రుల దినోత్సవం ఫాదర్స్ డే రోజు అతి నిశ్చయతతో ఇక్కడి నుంచి వెళ్ళాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఐ వాంట్ టు గో ఫ్రమ్ హియర్ విత్ దట్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్. అటువంటి నిశ్చయతతో నువ్వు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను నా ప్రియ సంగమా. That is the first expectation. ఏంటంటే నేను God expects as a father to be in his family. తన కుటుంబంలో చేర్చబడాలి. ఇక రెండో చూద్దాం దయచేసి. రెండవ expectations of God as a father ఏంటంటే he expects us to grow. దయచేసి లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం చదువుతారా ఎవరైనా? యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. వర్ధిల్లుట అంటే ఏంటమ్మా? ఎదుగుచుండెను.
అభివృద్ధి చెందుచున్నాను అంటే ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభువారు అంట ఈ లోకంలో ఊరికనే అలా వచ్చిపోలేదు. ఏం చేశారు ఆయన? జ్ఞానములో, వయసులో, దేవుడి దయలో, మనుషుల దయలో ఎదిగాడంట. హీ వాజ్ గ్రోయింగ్ ఇన్ దిస్ 4 things. ఈ 4 విషయాల్లో ఆయన ఎదుగుతూ వచ్చాడు. అంటే ఇటు భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా ఎదుగుతూ వచ్చాడు. దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ లోకంలో పుట్టాం కదా. తండ్రులు జాగ్రత్తగా ఆలోచించండి. తల్లులు కూడా ఉంటున్నారు. మనకు లేక ఒక లేక కాదు, పెళ్ళయ్యాక కదా. సాధారణంగా మనకు పెళ్ళైన వెంటనే ఒక రోత అలవాటు ఉంటుంది. రోత అలవాటు ఎందుకంటారంటే 3 నెలలు కూడా కాలేదు, ఏమంటారు చెప్పండి? అమలకలు వచ్చి అయ్యాడు ఏమంటారు? ఏమైనా ఉందా అంటారు. అంటే ఏంటిది? ఏమైనా గుడ్ న్యూస్ ఉందా, మంచిగా ఉందా అంటే కదా. 6 నెలలు అడుగుతారు, సంవత్సరం అవుతుంది. వీళ్ళకి లేదు టెన్షన్, తక్కువకి ఎక్కువ ఉంటుంది కదా. ఈ తల్లిదండ్రులకు ఉండే టెన్షన్ కంటే కూడా వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సరే, ఒక 1 year పిల్లలు లేరు అనుకోండి, 2 years లేరు, 3 years లేరు, ఏమవుతుంది? వీళ్ళంతా ఒకలాగా ఏమవుతుంది? కలవడం ఉంటుంది. సరే, మొత్తానికైతే దేవుడు ఒక బిడ్డనిచ్చిన తర్వాత ఏం చేస్తాం మనము? ఆ బిడ్డను ప్రపంచానికి చూపిస్తాం కదా. వాళ్ళని ఏం చేస్తాము? తొట్టెలు వేస్తాము, అందరికి 10 మందికి చెప్తాం. చిన్నప్పుడు పిల్లలు చాలా మంచిగా సుందరంగా ఉంటారు కదా. అందరూ కూడా చింటూ బుజ్జి అని కూడా మొదలు, ఎందుకంటే చక్కగా ఉంటారు పిల్లలు, చిన్న పిల్లలు చాలా చక్కగా ఉంటారు కదా. ఒకవేళ నెల రోజులు, 2 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు అయిపోయింది, ముద్దుగానే ఉన్నాడు, బాగానే ఉంటుంది, ఎత్తుకుంటాం. అదే బిడ్డ ఎదగట్లేదు, 10 సంవత్సరాలు అయింది, తల్లిదండ్రులు అట్నే ఉంటుందా? చింటూ ముద్దు పెట్టుకుంటుంటారా? ఏమవుతుంది? తల్లిదండ్రులకు కలవడం ఉంటుంది. ఎందుకంటే నా బిడ్డ ఎదగడం లేదు. మై చైల్డ్ ఈస్ నాట్ గ్రోయింగ్ ఇంటలెక్చువల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్ అని వాళ్ళు ఏం చేస్తారంటే కలవరం పొందుతుంటారు కదా. 15 సంవత్సరాలైంది, ఇంకా చిన్నగా అనుకోండి, ఆ తల్లిదండ్రులు సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? దుఃఖం ఉంటుంది. ద సేమ్ వే హెవెన్లీ ఫాదర్, నువ్వు ఆధ్యాత్మికంగా పుట్టావు, దేవుని యొక్క సంఘంలో పుట్టావు, అంటే దేవుని కుటుంబంలో పుట్టావు, చేర్చబడ్డావు. కానీ నీలో ఎదుగుదల లేకపోతే పరలోకపు తండ్రి సంతోషంగా ఉంటాడా, దుఃఖంగా ఉంటాడా? He cries, he weeps for you. ఈరోజు నా సూటి ప్రశ్న ఏంటంటే, నేను అడుగుతాను, నువ్వు రక్షించబడి ఎంత కాలం అవుతుంది? కొంతమంది అంటారు, నేను 1947లో రక్షించబడ్డాను అంటారు. అంటే ఏంటిది? ఎప్పుడో స్వతంత్రం రాకముందు. బట్ వాట్ అబౌట్ యువర్ గ్రోత్? నీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఎట్లుంది? ఈరోజు దేవుడు అదే అంటున్నాడు. ఏంటంటే ఈ ఫాదర్స్ డే రోజు, ఐ వాంట్ మై చైల్డ్ టు గ్రో, ఎక్స్పెక్ట్స్ టు గ్రో. తన బిడ్డలు తన కుటుంబంలో చేర్చబడడం మాత్రమే కాదు, తన బిడ్డలు ఆయన కుటుంబంలో ఎదగాలని ఆశిస్తున్నాడు. ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అప్పుడే దేవునికి సంతోషం కదా. కొంతమంది తెలంగాణలో ఒక సామెత ఉంది, ఎక్కడేసినా వెళ్ళిద్దాం కరెక్ట్ అవుతున్నారు కదా, ఎక్కడేసిన గొంగడి అక్కడే. ఫస్ట్ రోజు సంఘంలోకి వచ్చినప్పుడు చేసిన ప్రార్థన అదే వస్తుంది. గ్రామ్ఫోన్ రికార్డ్ అంటాం కదా, క్యాసెట్ ఉంటుండే పాతకాలంలో, అదే ఇంకేముండదు, అదే ప్రార్థన. ఎందుకంటే చిన్నప్పుడు నేర్పించిన ప్రార్థన, దానిలో ఎదుగుండదు, బదుగుదలు ఉండదు, అవే అలవాట్లు, అవే ప్రార్థనలు, అవే ఉంటుంది కదా. కానీ దేవుడు నీవు దినదినము ఎదగాలని కోరుకుంటున్నాడు. అప్పుడే సంగమ జాగ్రత్తగా, ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడిని అడుగుతున్నాడు. ఒక తండ్రిగా నీవు ఎదగాలని ఆశిస్తున్నాడు. Let's take very seriously. Every day we need to grow in the Lord. ప్రభువులో ఎదగాలి, ప్రభువులో అభివృద్ధి చెందాలి అని దేవుడు ఒక తండ్రిగా ఆశిస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుతారు ఒకసారి దయచేసి. Gospel according to John chapter 15 verse 8. చూడండి ఒకసారి. మీరు బహుగా ఫలించుట వలన ఎదగడం ద్వారా చదవండి. నా తండ్రి మహిమపరచబడును. ఓకే, అర్థమైందా? నా తండ్రి అంటే ఎవరు? పరలోకపు తండ్రి. నీవెప్పుడైతే కుమారునిగా ఎదుగుతావో
వర్ధిల్లుతావో, ఫలిస్తావో, అభివృద్ధి చెందుతావో, ఏమవుతుందమ్మా? దేవునికి, తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుంది. దిస్ మార్నింగ్ I would like to encourage all the congregation. ఏదో నామకార్థంగా ప్రతి ఆదివారం రావడం పోవడం కాదు. నీవు దినదినము ఎదగాలి, ఫలించాలి, ఈ లోకంలో సాక్షిగా ఉండగలిగినప్పుడే దేవుడు నీ ద్వారా మహిమ పొందుతాడు. లేకపోతే దేవుడు సంతోషిస్తాడు. ఇంకో మాటలు చెప్పాలి, నా తండ్రి సంతోషిస్తాడు. ఈ ఫాదర్స్ డే రోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు, నాతో నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, ఆయన కుటుంబంలో చేర్చబడాలని ఆశిస్తున్నాడు, ఆయన కుటుంబంలో ఎదగాలని ఆశిస్తున్నాడు. ఇక మూడోది చూద్దాం దయచేసి. మూడోది, వాట్ గాడ్ యాజ్ ఎ ఫాదర్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ us. మన నుండి ఏం ఆశిస్తాడు చూద్దాం దయచేసి. ఏంటంటే he expects us to be loyal to his fatherhood. ఆ తండ్రిగా తనకు నమ్మకంగా, విశ్వసనీయంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకసారి చూస్తారా? లూకాసు వార్త 15వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? చిన్నవాడు అమ్మా, ఓకే. లూకాసు వార్త 15వ అధ్యాయం 12వ వచనం చదువు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగనిమ్మని తన తండ్రిని అడుగగా, ఆస్తిలో నాకు వచ్చు భాగము నాకు ఇవ్వమనగా. చదువుమా, క్యారీ ఆన్. అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చదువుమా. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము చేసి పాడు చేశాను. ఇక్కడ మనందరూ ఈ కథ అందరూ తెలుసు కదా. తప్పిపోయిన కుమారుని కథ మనందరూ తెలుసు కనుక మొత్తం చదివించలేదు. ఏం చేశాడు ఈ చిన్న కుమారుడు? తండ్రి దగ్గరికి పోయి ఏం చేసిందంటే, డాడీ గివ్ మై ప్రాపర్టీ, నాకు ఏమేమి రావాలో అవన్నీ నాకు ఇచ్చేసాయి అన్నాడు కదా. ఇక వయసు సరిగ్గా రాలేదు, లేకపోతే దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదు. అయినప్పుడు కూడా ఏం చేసిండు? నా ఆస్తి నాకు రావాలి, నా సొంతగా నేను బ్రతకాలి, నాకు ఇష్టం వచ్చిన రీతిగా ఉండాలి అంటూ ఏం చేశాడంటే ఆ తండ్రి ఆస్తి తీసుకొని వెళ్ళాడు. అదే ఓకే, నీకు ఇది షేర్, నీకు రావాల్సిందని తీసుకున్నాడు. పోనీ దాన్ని మనం డెవలప్ చేశాడా అంటే ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాయించాడు. ఏం చేశాడమ్మా? దుర్వ్యాపారం చేసి, వ్యాపారం చేశాడు కానీ అది వ్యాపారం మంచిది కాదు, దుర్వ్యాపారం అంటే వెరీ బ్యాడ్ బిజినెస్ చేసి ఏం చేశాడు అంటే రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు దుర్వ్యాపారం చేసి నాశనం చేసిండు. ఏం చేసిండు? పాడు చేసిందంటే నాశనం చేసిండు. మొత్తం అంతా కూడా మొత్తం దుర్వ్యాపారంతో మొత్తం కోల్పోయాడు, నాశనం చేశాడు, పాడు చేశాడు. దేవుడు ఇక్కడ తండ్రి ఈ యొక్క ఉదాహరణ ఉపమానం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటిదంటే, దేవుడు నీకు నాకు కూడా కొన్ని వనరులు ఇచ్చాడు. ఆ వనరులను నమ్మకంగా వాడమనుకుంటున్నాడు. ఈ తండ్రి ఏం చేశాడు? అరే ఓకే, నీకు ఇది వయసు కాదు, అయినా కానీ నువ్వు అడగకూడదు, కానీ నువ్వు కోరుతున్నావు, డిమాండ్ చేస్తున్నావు, నన్ను బలవంతం చేస్తున్నావు కనుక పట్టు నీ యొక్క ఆస్తి అని ఇచ్చేశాడు. ఆ ఆస్తిని ఇచ్చినప్పుడు ఆ తండ్రి ఏమంటున్నాడు? దీన్ని సరైన రీతిగా సక్రమంగా వాడాలి, మంచిగా వాడాలి ఈ వనరులు అని అనుకున్నాడు. కానీ వాడంతా కూడా దుర్వ్యాపారం చేసి, పాడు చేసి, నష్టం చేశాడు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ దినము జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆస్తి అనగా వనరులను కూడా దేవుని మహిమార్థమై నమ్మకంగా వాడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకీ దేవుడు నీకు ఏం వనరులు ఇచ్చాడు? వనరులు అంటే తెలుసు కదా, రీసోర్సెస్ కదా. వనరులు ఇచ్చాడు. ఏం చెప్పండి? నంబర్ 1, ఈ గేవ్ యూ టైం. అమ్మా ఏంటిది? సమయం తెలుసా మీకు? అది రీసోర్స్ కదా. మనకి ప్రతి ఒక్కరికి దేవుడు ఎంత టైం ఇచ్చారు చెప్పండి? ఒక రోజుకి 24 గంటలనా? మా బోడుపల్లి కూడా 24, బిహెచ్లో కూడా 24 ఓకే రైట్, అందరికి 24 గంటలే. 24 గంటలు టైం ఇచ్చాడు కదా. ఈ టైంని నువ్వు ఎలా వెచ్చిస్తున్నావు కదా. మనము తప్పిపోయినప్పుడు దుర్మార్గుడు పిచ్చోడు అనుకుంటా వాడి మీద మనం కొంత ఏదో మాట్లాడాలి. కానీ దేవుడు నీకు ఇచ్చి ఒక వాళ్ళు ఏంటిది? టైం. హౌ ఆర్ యూ స్పెండింగ్? హౌ ఆర్ యూ ఇన్వెస్టింగ్?
నీకు దేవుడిచ్చిన ఒక గొప్ప వనరు. ఈ రీసోర్స్ని నువ్వు ఎలా వాడుతుంటున్నావు? ఈ దినము చాలా మంది ఒక దాంట్లో వాడుతున్నారు. చెప్పండి. నేను చెప్పకముందే మీరే జవాబు రాని ప్రశ్న కంప్లీట్ కాకుండా జవాబు వచ్చేస్తుంది కదా. ఇది చాలా పవర్ఫుల్. దీంట్లో ఊరుకున్నామంటే చాలు, ఇక ఇట్లా చేయబోతున్నా కానీ ఏం చేస్తున్నాము తెలీదు. నిమిషాలు గంటలు వెళ్ళిపోతూనే ఉంటాయి కదా. మై స్ట్రైట్ క్వశ్చన్, మై డియర్ చర్చ్, హౌ ఆర్ యూ స్పెండింగ్ యువర్ టైం? యూ మస్ట్ బి a faithful, loyal to the God given resources. దేవుడిచ్చినటువంటి వనరులకు నీవు నమ్మకంగా విశ్వసనీయంగా ఉండాలి. మోడీ గారికి కావచ్చు, లేకపోతే మన ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఇంకెవరు, నీకు కావచ్చు, నాకు కావచ్చు, అందరికి ఒకటే టైం ఉన్నది. ఏంటి? 24 గంటలే. ఈ 24 గంటలు నువ్వు ఎలా వాడుకుంటున్నావు? హౌ ఆర్ యూ స్పెండింగ్? ఈ తమ్ముల దినోత్సవం రోజు పరలోకపు తండ్రి నేను అడుగుతున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నీ సమయాన్ని ఎలా నువ్వు దుర్వినియోగపరుస్తూ పాడు చేస్తున్నావు? దిస్ ఇస్ వెరీ సీరియస్ అలిగేషన్. దేవుడు సీరియస్ అడుగుతున్నాడు. ఒక కదా, ఎవడన్నా పోయిన టైం కొనుక్కుంటావా? ఖర్చైన టైం కెన్ వి టేక్ బ్యాక్, బ్రింగ్ బ్యాక్? ఒక్కసారి అయిపోయిందా? గతం అంతే, అయిపోయిందంటే లెక్క. ఈరోజు నీ జీవితంలో ఇప్పటికే ఎంతో సమయాన్ని వృధా చేసి ఉండొచ్చు. దేవుడికి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఉండొచ్చు. దేవుడికి ఎంతో సమయాన్ని సువార్తను ఎదుర్కొచ్చి ఉండొచ్చు. కానీ నీవు ఆ సమయాన్ని వృధా చేస్తున్నావు. ఏమో జాగ్రత్త సుమా. అందుకని దేవుని గ్రంథంలో రాయబడింది, ఇది మిక్కిలి అనుకూల సమయము అని వాడు. నీ సమయాన్ని ఎలా చేస్తున్నావు జాగ్రత్త. ఈ తప్పిపోయిన కుమారుడు బహుశా ఆస్తిని వృధా చేసి ఉండొచ్చు, కానీ నీవు నీ సమయాన్ని ఎలా వృధా చేస్తున్నావు? సెకండ్ థింగ్, టైం అండ్ ఆల్సో ఏంటంటే నీ యొక్క టాలెంట్స్. టాలెంట్స్ అంటే తెలుసు కదమ్మా. టాలెంట్స్ అంటే ఏంటిది? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు కదా. కొంతమందికి పాడే తలాంతు ఇస్తారు, వాయిద్యాలు వాయించే తలాంతు ఉంటుంది, కొంతమందికి శుభ్రం చేసే తలాంతు ఉంటుంది, కొంతమందికి వంటలో ఉండే తలాంతు, కెమెరా ఆపరేషన్, లేకపోతే ఎలక్ట్రిషియన్, ఏదైనా సంథింగ్ ఉంది. ఈ తలాంతును నీవు దేని కొరకు వాడుతున్నావు? ఈ దినాల్లో ఎస్పెషల్లీ యవనస్తులు దేవుడు ఇచ్చిన తలాంతులను సైతాను కొరకు వాడుకుంటున్నారు. దే ఆర్ యూటిలైజింగ్ ఫర్ డెవిల్. సైతాను కొరకు, సైతాను పనుల కొరకు, సైతాను కార్యాల కొరకు వెచ్చిస్తున్నారు. ఈ తండ్రుల దినోత్సవం రోజు దేవుడు తండ్రిగా నేను అంటున్నాడు ఏంటంటే, నీకు ఇచ్చిన తలాంతులు నువ్వు ఏ రీతిగా వాడుకుంటున్నావు? దుర్వినియోగపరుస్తున్నావా? పాడు చేస్తున్నావా? పాడు పనికై వాడుతున్నావా? నా ప్రియమైన సంగమా, యవన చెల్లి, యవన తమ్ముడు, నీ జీవితంలో నీకు ఇవ్వబడిన సమయాన్ని, నీకు ఇచ్చిన తలాంతులను, దేవుడు ఇచ్చిన తలాంతులను నువ్వు ఎలా వాడుకుంటున్నావు ఒకసారి పరీక్షించు. అండ్ థర్డ్ ఏంటంటే, మూడోది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినది మరొకటి ఏంటంటే టైం, టాలెంట్స్ అండ్ ట్రెజర్. ట్రెజర్ అంటే తెలుసా? ట్రెజర్ అంటే ఏంటి చెప్పండి? డబ్బు కదా. దేవుడు నీకు ఇచ్చిన డబ్బును కూడా ఈ దినాల్లో చాలా మంది యవనస్తున్నారు, ఇట్ ఇస్ ఎవ్రీవేర్, ఈ దినాల్లో చాలా చిన్న వయసులో మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగం రావడమే కాదు, జీతాలు కూడా బాగానే ఉంటున్నాయి. వాళ్ళది ఏంటంటే, మా డాడీకి లేదు, నీకేం తెలుసు, మా డాడీ నా జీతంలో సగం లేదు అనేటువంటి ఉంటారు చాలా మంది కదా. ఇది నా డబ్బు, నేను కష్టార్జితం లేదు సంపాదించుకుంటాము కనుక నా ఇష్టం వచ్చినట్టు నేను వాడుకుంటాను అనే వాళ్ళు కూడా ఉంటున్నారు. నో, ఇట్ ఈస్ గాడ్ గివెన్ రిసోర్స్. సమయము, నీ తలాంతు, నీ యొక్క డబ్బు దేవుడిచ్చిందే తప్ప ఎవరు కాదు. కనుక దాన్ని నువ్వేం చేయాలి? దుర్వినియోగపరచకుండా దేవుని మహిమార్థమై నమ్మకంగా వాడాలి. You cannot spend your money just like that. నీకు ఇష్టానుసారంగా దాన్ని వృధా పరచలేవు. తప్పిపోయిన కుమారుడు అలానే చేస్తాడు. Everything on what you are spending, for what you are spending, why you are spending, you need to think before you should spend. నీవు దాన్ని ఖర్చు పెట్టడానికి ముందు ఎందుకు, ఎలా, ఎప్పుడు
దేవుడు ఏ విధంగా ఖర్చు చేస్తున్నామని నువ్వు ప్రశ్నించుకోవాలి. దేవుడు తండ్రి అయిన దేవుడు ఒక తండ్రిగా అదే అంటున్నాడు, ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన వనరుల విషయంలో నమ్మకంగా ఉండమని ఆశిస్తున్నాడు. ఇక 4 చూడండి దయచేసి 4 యాజ్ అ ఫాదర్ గాడ్ వాట్ హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ us ఏంటంటే చూడండి దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదువుతారమ్మా ఎవరైనా? ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. దేవుడు మిమ్మల్ని కుమారులుగా లేక పిల్లలుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు. ఈ యొక్క మాటలో గమనించాల్సిన సత్యం ఏంటంటే, యాజ్ అ ఫాదర్ గాడ్ ఎక్స్పెక్ట్స్ us to be willing to accept his chastisement. ఆయన శిక్షను అంగీకరించే విధంగా ఉండాలి. ఇక్కడ పనిష్మెంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ చాస్టైజ్మెంట్ కదా. పనిష్మెంట్ అంటే ఏంటిది? శిక్ష. ఇక్కడ తెలుగు తర్జుమా శిక్ష అని వాడబడింది. ఓకే, శిక్ష. చాస్టైజ్మెంట్ అంటే ఏంటంటే కదా, మనము కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కొట్టరా? తండ్రులు కొట్టారా? మామూలు కొట్టరు, బెల్ట్ తీస్తారు, లేకపోతే ఇప్పుడు తీస్తే కూడా ప్రాబ్లం అవుతుంది కదా. కదా కొన్ని దేశాల్లో అయితే కొడితే ప్రాబ్లం జైలు వేస్తున్నారు. ఓకే, మమ్మల్ని మా తల్లిదండ్రులు కొట్టారు, మిమ్మల్ని కూడా కొట్టుంటారు. ఇక్కడ ఈ జనరేషన్ కొట్టేటట్టు లేదు పిల్లల్ని కదా. సరే, ఓకే, రైట్. ఎనీహౌ, దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా పిల్లలుగా ఎంచి మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. ఎప్పుడు శిక్షిస్తామని చెప్పండి? తండ్రులు తమ పిల్లలు ఎప్పుడు శిక్షిస్తారు? తప్పు చేసినప్పుడు, తప్పు త్రోవలో వెళ్ళినప్పుడు, అది సరి అయింది చేయనప్పుడు ఏం చేస్తామంటే, ఇది తప్పురా అంటాము. వినకపోతే ఒక కర్రతోనో లేకపోతే చిన్న దేంతోనో శిక్షిస్తాము. అది పిల్లలు. ఒకవేళ కనుక నేను నా పిల్లల్ని శిక్షిస్తానా, పక్కింటి పిల్లల్ని శిక్షిస్తానా? చెప్పండి, మీరే ప్రశ్నిస్తున్నాను కదా. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు పనిష్ ఆర్ చాస్టైజ్ మై చిల్డ్రన్. ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు, నా రక్తం పంచుకున్న పిల్లలు కనుక నేను వాళ్ళని తిడతాను, సరి చేస్తాను, శిక్షిస్తాను. దేవుడు కూడా అంతే. ఏమంటాడంటే, నీవు నా బిడ్డవు కనుక నేను నిన్ను శిక్షిస్తాను. శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు ఆ గద్దింపును నువ్వు ఏం చేయాలి? స్వీకరించాలి అంటున్నాడు. ఈ దినంలో చాలా మంది పిల్లలు, చాలా మంది కుటుంబాల్లో దేవుడు గద్దించినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుడు మనల్ని కొన్నిసార్లు కొన్ని బలహీనతల గుండా తన పాఠం నేర్పిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడి మీద అలుగుతామంటాం కదా. అలుగుతామంటారు కదా. దేవుడిని అలుగుతాము, దేవుడి యొక్క శిక్షను స్వీకరించాము. దేవుని వాక్యం స్పష్టంగా ఉంటుంది, ఒకవేళ స్వీకరించకపోతే నీవు ఆయన కుమారునివి కాదు, ఆయన కుమార్తెవు కాదు. ఈరోజు నా పిల్లలు నేను తిట్టినా కొట్టినా కూడా వాళ్ళు స్వీకరిస్తారు. ఏంటంటే బికాస్ దే లవ్ మీ. వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కనుక. అదే పక్కింట్లో కొడితే ఏమైతే చెప్పండి? వాడు ఎదుగుతారు, మన తల్లిదండ్రులు ఎదుగుతారు. నువ్వెవడిరా నా పిల్లలు కొట్టడానికి, నువ్వెవడి నన్ను కొట్టడానికి అంటారు కదా. ఈరోజు ఒకవేళ దేవుని శిక్షను నువ్వు పొందడానికి సిద్ధంగా లేకపోతే, దేవుడు గద్దింపును నువ్వు పొందడానికి సిద్ధంగా లేకపోతే, దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేకపోతే, నీవు దుర్బీజుడవే కానీ ఆయన కుమారుని కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుర్బీజం అంటే తెలుసా? చెడ్డ బీజము, దుష్ట బీజము. నువ్వు మంచి బీజం అయితే దేవునితో మాట్లాడుతున్నప్పుడు, తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు, తన వాక్యముతో నా కుమారుడు, నా కుమార్తె నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు అన్నప్పుడు నువ్వేం చేస్తావు? యాక్సెప్ట్ చేస్తావు. ఒకవేళ నీ చెవులు దురదతో ఉండి వదిలిపెడుతున్నావు అంటే యు ఆర్ నాట్ హిస్ చైల్డ్.
ఆయన కుమారుడు కుమార్తె కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుని మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఏదైనా పాపంలో జీవిస్తూ తప్పు ద్రోవలో వెళ్తున్నప్పుడు, ఆయనకు ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, ఆయనకు దుఃఖకరమైన బ్రతుకును బ్రతుకుతున్నప్పుడు, దేవుడు దినం మాట్లాడుతున్నప్పుడు, ఈ దినం ఆ గద్దింపును నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటున్నావా లేదా? ఒకసారి ప్రశ్నించు. Are you willing to accept his rebuke? ఈ తండ్రుల దినోత్సవం, ఈ ఫాదర్స్ డే రోజు ఒక తండ్రిగా దేవుని ఆశిస్తున్నాడు. నా కుమారుడు కుమార్తె ఎన్నో రోజులు మాట్లాడుతున్నాను. దేవుడు మనల్ని కొన్నిసార్లు ఆయా రీతిలో గద్దిస్తుంటాడు. ఎట్లా చెప్పండి? ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? దేవుడు తన వాక్యం ద్వారా గద్దిస్తాడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పెద్దల ద్వారా, అంటే దేవుడు సేవకురాళ్ళ ద్వారా గద్దిస్తాడు. కొన్నిసార్లు పెద్దల ద్వారా గద్దిస్తాడు, కొన్నిసార్లు తల్లిదండ్రుల ద్వారా గద్దిస్తాడు, లేకపోతే తల్లిదండ్రులకు ఇంకా వేరే రీతిగా గద్దిస్తుంటాడు. కొన్నిసార్లు మరొక రీతి ఉంటుంది. దేవుని యొక్క టీచింగ్ ఎలా ఉంటుందంటే, రెడ్డికి ఎలా ఉంటుందంటే, మన బలహీనతల ద్వారా గద్దిస్తాడు. బలహీనతలు తెలుసా? సిక్నెస్. సమ్టైమ్స్ గాడ్ టీచెస్ త్రూ అవర్ సిక్నెసెస్. నీ కుటుంబంలో ఏదైనా నష్టం ఏర్పడింది, ఏదైనా బాధ ఏర్పడింది, ఏదైనా అనారోగ్యం ఏర్పడింది అంటే, గాడ్ హస్ బీన్ ట్రైయింగ్ టు టీచ్ సంథింగ్ టు యూ. దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని అంగీకరించాలి. దేవుడు గద్దించినప్పుడు దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకని సామెతల గ్రంథం అనుకుంటాం. దయచేసి చూడండి, 3వ అధ్యాయం 11-12 వచనం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 11-12 వచనం చదవమ్మా. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించకము, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టమైన కుమారునికి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. ఒకవేళ దేవుడిని శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, కొన్ని ఆయాసకరమైన పరిస్థితులను అనుమతిస్తున్నాడు అంటే ఆయన నేను ప్రేమిస్తున్నాడు. నీ మీద కోపం కాదు, నీ మీద ఆయనకు ద్వేషం కాదు, నీ మీద బాధ పెట్టాలని కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే కొన్ని పరిస్థితులు దేవుడు నిన్ను నీ కుటుంబంలో అనుమతిస్తున్నాడని గ్రహించగలిగినప్పుడే నీవు ఆయనలో ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తండ్రుల దినోత్సవం రోజు దేవుడు ఒక తండ్రిగా నీవు ఆయన గద్దింపుకు లోబడాలని ఆశిస్తున్నాడు. 5వ చూడండి దయచేసి, త్వరగా వెళ్తాను. 5వ విషయం చూడండి దయచేసి. The 5th thing is మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. నీ కన్ను చెడినదైతే 6:33. yes. ఓకే, యా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నీ కూడా మీకు అనుగ్రహించబడును. దేవుడు అంటున్నాడు ఏంటంటే, మీరు నా పిల్లలైతే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, రేపటి గురించి ముందు వచనాలు చూస్తాం కదా. ముందు వచనాలు రేపటికి మనకు బట్టలు ఎట్లా, రేపు మన ఉద్యోగం ఎట్లా, రేపు మన పరిస్థితి ఏంటిది, రేపు నా పిల్లల వివాహాలు ఎట్టిది, నా యొక్క ఇవన్నీ కూడా ఆలోచించడం కంటే కూడా, చింతించడం కంటే కూడా ఏమంటున్నాడు ఏంటిది? మీరు మొదట ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. Seek ye first his kingdom and his righteousness, then all these things will be added unto you. అని దీనికి వాక్యం సెలవుస్తుంది. నా ప్రియ సంగమా, జాగ్రత్తగా ఆలకించండి. ఈ దినము నువ్వు ఏ చింతతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ భవిష్యత్తు గురించి కృంగిపోయి వచ్చావో, ఏ పరిస్థితులను ఆలోచిస్తూ ఆయన మందిరంలో ఉన్నావో, దేవుడు అంటున్నాడు, నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతుకు. చింతించకు. నీ చింత యావత్తు ఆయన మీద వేయకని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక తండ్రిగా ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు. ఈ స్కేల్ ఫర్ యు, ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు. నా ప్రియ సంగమా, జాగ్రత్తగా ఆలోచించండి. నీ కొరకు ఆలోచించే దేవుడు ఉండగా నువ్వు చింతించిన అవసరం లేదు. ఆయన నీ గురించి ఏమని ఆశిస్తున్నారంటే, నువ్వు చింతించకుండా ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుమని ఈ తండ్రుల దినోత్సవం రోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియ సంగమా,
ఒక తండ్రి తన బిడ్డల నుండి ఏం ఆశిస్తున్నారని చింతించకు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకు ఒక విచారం ఏంటంటే పిల్లల వివాహాలు. ఇట్స్ ఛాలెంజింగ్ ఫర్ మెనీ మదర్స్ కదా. నేను ఆయా ఆ స్థలాలకు వెళ్ళినప్పుడు అయ్యా ఒక మంచి, ఎందుకంటే ఎవరు ఎట్లనో భాగస్వాములు ఎలా ఉంటుందో, ఇటు భర్తలు బాగుంటే భార్యలు బాగుండట్లేదు, భార్యలు బాగుంటే భర్తలు బాగుండట్లేదు, సరైన భాగస్వాములు ఎలా ఉంటారో ఒకలాంటి కలవడము. రాజీ పడితే రేపే పెళ్ళి అవుతుంది కదా. రాజీ పడితే 2 రోజుల్లో సంబంధం ఖాయం చేయొచ్చు. కానీ విశ్వాసాలు మనకు కొన్ని ఉంటాయి. ఈ లక్షణాలు ఇలా ఉండాలి, మన భాగస్వామి దేవుని భయం ఉండాలి, రక్షించబడాలి, ఇలా కొన్ని ఉంటాయి. నువ్వు ఏ చింతతో, ఏ బాధతో, ఏ అక్కలతో ఈరోజు వచ్చావు తెలియదు, కానీ నీ తండ్రి నీ గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు చింతించకూడదు. నీ గురించి నేను చింతిస్తాను, నేనున్నాను అని ఒక అధైర్యంతో కూడినటువంటి ఆయన ధైర్యంతో కూడినటువంటి మాటలు నేను ధైర్యపరుచుకుంటున్నాను. ఇక 6వ విషయం చూద్దాం దయచేసి. 6వ విషయం చూడండి దయచేసి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి కదా. వాట్ ఎ కండిషన్ కదా. పరలోకమందున మీ యొక్క తండ్రి మహిమపరచబడాలి అంటే, మీ పరలోకపు తండ్రి మహిమపరచబడాలంటే మీలో నుండి ఏం రావాలండి? సత్క్రియలు, మంచి క్రియలు బయటికి రావాలి. నీలో నుండి వెలుగు ఈ లోకానికి రావాలి. నా ప్రియ సంగమా, as a father, heavenly father, he expects us from us to do the good works, to do the good things. మంచి క్రియలు, మంచి పనులు చేయాలని ఆశిస్తున్నాం. అంటే ఇంకో మాట చెప్పాలంటే మంచి సాక్ష్యము కలిగి జీవించాలని ఆశపడుతున్నాం. మీకు తెలుసా, ఈనాడు చాలా మంది క్రైస్తవులు ఆయా స్థలాల్లో పనిచేస్తుంటారు కదా. వర్క్ ప్లేస్లో, ప్రయాణాల్లో మన మాట, మన ప్రవర్తన, మన వస్త్రధారణ, మన క్రియలు దేవుని చూపిస్తున్నాయి లేదా దేవునికి మహిమ కలుగుతుందో ఒకసారి ఆలోచించాలి. చాలాసార్లు చాలా మంది వారి ద్వారా దేవునికి అవమానమే కలుగుతుంది తప్ప తండ్రికి మహిమ రావడం లేదు. బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్, బికాస్ ఆఫ్ యువర్ డీడ్స్, బికాస్ ఆఫ్ యువర్ డ్రెస్సింగ్, బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్, నీ ప్రవర్తన ద్వారా కొన్నిసార్లు. అందుకనే దేవుని బిడ్డలుగా మనం జాగ్రత్తగా ఉండాలి. మన వర్క్ ప్లేస్ లో ముఖ్యంగా మన ఇరుగు పొరుగు వారితో when they see us, మనల్ని గమనించినప్పుడు ఈ యొక్క అమ్మలో, ఈ యొక్క తల్లిలో, లేకపోతే ఈ స్త్రీలో, ఈ పురుషుల్లో వారి మాట ప్రత్యేకంగా ఉంది, వారి పలుకులు ప్రత్యేకంగా ఉన్నాయి, వారి క్రియలు ప్రత్యేకంగా ఉన్నాయి, వారి వస్త్రధారణ ప్రత్యేకంగా ఉన్నది. there should be some special thing in you. తద్వారా ఏం కలుగుతుందట? తండ్రికి మహిమ కలుగుతుంది. నా ప్రియ సంగమా, ఈ దినము తండ్రుల దినోత్సవం రోజు ఒక తండ్రిగా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో దేవుడు అదే కోరుకుంటున్నాడు. అమ్మా, నీ జీవితం నాకు సంతోషాన్ని ఇవ్వాలి, నీ జీవితం నాకు మహిమ తీసుకురావాలి, నీ జీవితం, నీ ప్రవర్తన ఈ లోకంలో నాకు ఘనతను తీసుకురావాలని కోరుకుంటున్నాడు. నా ప్రియ సంగమా, let's take as a challenge a message from the Lord on the day of Father's Day. ఈ రోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఆశిస్తున్నాడు. This is what the real Father's Day. ఇది నిజమైన తండ్రుల దినోత్సవంగా ఉండడానికి దేవుడు ఆశిస్తున్నాడు. ఇక చివరిగా చెప్పి నేను ముగిస్తాను. చివరిగా what God is expecting as a father. చూడండి దయచేసి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూస్తారా దయచేసి. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించాడో చూడండి. ఎట్టి ప్రేమ అనుగ్రహించాడో చూడండి. 9, 11 వచనాలు చదువుతారమ్మా ఒకసారి. 9. దేవుని మూలముగా పుట్టిన
పుట్టిన ప్రతి వానిలో ఆ, ఆయన బీజము నిలుచును గనుక ఆ, వాడు పాపము చేయడు. ఆ. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక ఆ. పాపము చేయజాలడు. ఇక్కడ ఏంటంటే చూడండి, మొదటి వర్షంలో మనము దేవుని పిల్లలమని తెలియజేయాలంటే ఈ దేవుని ప్రేమను, దేవుని పరిశుద్ధతను ఈ లోకానికి చూపించాలి అని కోరుకుంటున్నాను. అంటే we can say నేను దేవుని చైల్డ్ ఆఫ్ గాడ్ నేను దేవుని బిడ్డను అంటున్నావు, కానీ నీలో ఆ దేవునికున్న ప్రేమ లేకపోతే, ఆ దేవునికున్న పరిశుద్ధత లేకపోతే, ఆ దేవునికున్న పరిశుద్ధత కనపరచకపోతే యు ఆర్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డ కాదు. నా పేరు సంగమా, ఈ దినం దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యాజ్ అ ఫాదర్ he wants a true love to show to this world. నిజమైన ప్రేమ. ఇంతటి ప్రేమ అంటే ఏంటి? మనం పరలోక ప్రార్థన చదువుకున్నాం ఒకసారి. అమ్మ 6వ అధ్యాయం 14 చదువు ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14 వచ్చినాం. ఇంతటి ప్రేమ అంటే ఏంటిదంటే చూడండి ఒకసారి. The love means what it is involved. మనం శోధనలో ఇంకా ముందు వచ్చినాం. 14 వచ్చినాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను ఇది దేవుని ప్రేమ. ఒక ఫాదర్ గాడ్ ఆల్రెడీ హస్ ఫర్గివెన్ యు. నిన్ను నన్ను క్షమించాడు కనుక ఈ దినము మనం బిడ్డలుగా ఉండడానికి దేవుడు అధికారం ఇచ్చాడు కదా. క్షమించకపోతే ఎక్కడో కొట్టుకుపోయే వాళ్ళం. కానీ దేవుడు ఏం చేశాడు? మన అపరాధములను ఏం చేశాడండి? క్షమించాడు. కనుక మనం ఏం చేయాలి? మనుషుల అపరాధాలను క్షమించాలి. కానీ మన వల్ల అవ్వట్లేదు కదా. వెరీ డిఫికల్ట్ కదా. ఈ దినము కదా సంఘానికి వస్తాం, ఒకటే పొలలో చేయి వేస్తాం, కానీ ఆమె ఇటు ముఖం పెడితే మనం ఇటు ముఖం పెడతాం. ఈ వ్యక్తి తారసపడితే మనం ఇంకో దిక్కు వెళ్తాం. క్షమాగుణము లేకపోతే నీవు దేవుని బిడ్డలుగా ఉండలేవు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మీ అపరాధములను క్షమించిన ప్రకారం మీరును మీ యొక్క మనుషుల అపరాధములను క్షమించాలి అని పరలోక ప్రార్థన అంటున్నాం. పరలోకమందున మా తండ్రి అని సంబోధిస్తూ చెప్తున్నాం. ఎందుకంటే ప్రభువా, నా యొక్క తోటి పొరుగు వారు, నా బంధువులు, నాకు తెలిసిన వ్యక్తుల యొక్క అపరాధమే వాళ్ళు నాకు నష్టం చేసినవచ్చు, కానీ స్టిల్ బికాస్ ఆఫ్ యూ ఐ విల్ ఫర్గివ్ దెమ్. నేను వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళని క్షమిస్తాను చెప్పగలిగే స్థితిలో ఉంటున్నావా? దేవునికి ఇదే జ్ఞాపకం చేస్తున్నా. ఈ తండ్రుల దినోత్సవం రోజు నీవు ఆయన కుటుంబంలో చేర్చబడాలి. ఈ తండ్రుల దినోత్సవం రోజు నీవు ఆయన బిడ్డగా ఎదగాలి. ఈ తండ్రుల దినోత్సవం రోజు ఆయనకి ఇచ్చిన వనరులను ఆయన కొరకే నమ్మకంగా వాడాలి. ఈ తండ్రుల దినోత్సవం రోజు ఆయన నిన్ను గర్తిస్తే ఆ గర్తింపును స్వీకరించాలి. ఈ తండ్రుల దినోత్సవం రోజు నీవు చింతపడకుండా, రాజీ పడకుండా, మొత్తం బలవంతా నీవే మోస్తున్నట్టుగా ఉండకుండా నీవు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకు. ఆయన ఒక తండ్రిగా ఆయన నీతిని కోరుకునేది ఏంటంటే ఆయన నీ సత్క్రియలు, నీ మంచి సాక్షి రూపంలో చూపించు. అంత మాత్రమే కాకుండా ఆయన బిడ్డగా నీవు దేవుని ప్రేమను, దేవుని యొక్క క్షమాపణను నువ్వు ఇతరులకు అందించమని కోరుకుంటున్నాడు. కనుక ఈ దినము నా ప్రియ సంగమా, నేను ముగిస్తున్నాను. I will take only 2-3 minutes. My serious question: are you willing to please your father? నీ తండ్రిని సంతోష పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? ఈ దినము ఒక సవాలు వేసుకున్నాను. ఎస్, ఆయన బిడ్డగా నేను ఈ యొక్క 7 కార్యాలను చేసి ఆయన ఆశించిన ఆయన కోరికను నేను తీరుస్తానని ఒక తీర్మానం చేసుకున్నాం. అందరు కళ్ళు మూసుకుందాం. I will take only 2 minutes, couple of minutes. Shall we all close our eyes? చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా, క్లోజ్ యువర్ ఐస్. దయచేసి అందరు కళ్ళు మూసుకొని ఈ దినము కళ్ళు మూసుకొని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నువ్వు నా తండ్రివి నాయన. నువ్వు నన్ను ప్రేమించి నీ కుమారుని లోకానికి ఇచ్చావు. నన్ను ప్రేమించి నేను నరకానికి పాత్రుడను, నరక శిక్షకు పాత్రుడను, కానీ నువ్వు నా కొరకు ఒక రక్షకుని యేసయ్యని ఈ లోకానికి పంపావు. నువ్వు ఒక తండ్రిగా నన్ను ఎంత ప్రేమిస్తున్నావు నేను గుర్తిస్తున్నాను. ఒక తండ్రిగా నువ్వు నా నుంచి ఏం ఆశిస్తున్నావు ప్రభా? 7 విషయాలను ఆయన నువ్వు నాకు బోధించినావు. నీకు వందనాలు. అవును ప్రభా, ఈ 7 సత్యాలు
ముఖ్యంగా ఒకవేళ ఇంకా నువ్వు నామకార్థ క్రైస్తవురాలుగా భ్రమలో ఉంటే దేవుడు కనీసం ఈ రోజైనా నువ్వు ఆయనను అంగీకరించి ఆయన రక్తంలో కడగబడాలని ఆశిస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో బొదుగుదల లేకపోతే, ప్రభువా ఈ దినము వాక్యం ద్వారా ప్రార్థనలో నేను ఎదుగుతానని తీర్మానం చేసుకున్నాను. దేవుడు నీకు ఇచ్చిన వనరులను దుర్వినియోగం చేస్తే, ప్రభువా నీకు మహిమకరంగా నేను వాడతానని తీర్మానం చేసుకున్నాను. ఒకవేళ దేవుడు నీ మీద ఏ రీతిగా శిక్షిస్తుంటే, గద్దిస్తుంటే నన్ను స్వీకరించి, నువ్వు చింతిస్తుంటే ఆయన రాజ్యాన్ని వెతుకు, నీ ద్వారా మంచి క్రియలు, మంచి సాక్ష్యాన్ని కనపరచు. ఇతరులను క్షమించే గుణం లేకపోతే, ప్రభా క్షమించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడా నాకు దయచేయమని దేవుని యొక్క సహాయం కోరుతాం. ఈ దినము ప్రభువా యేసయ్య తండ్రి, నువ్వు నా పరలోకపు తండ్రి, ఈ 7 విషయాలను నా జీవితంలో సొంతం చేసుకుంటాను. నా జీవితాన్ని నీకు సొంతం, నీ బిడ్డగా ఉండడానికి తీర్మానం చేసుకుంటున్నాను. నా యొక్క జీవితాన్ని పునరంకితం చేసుకుంటున్నాను. ఐ వాంట్ టు రీడెడికేట్ మై లైఫ్ అన్ టు యు ఫాదర్ ఆన్ దిస్ ఫాదర్స్ డే. ఈ తీర్మానం చేసుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రం. ఇంకా ఎవరైనా ఎస్, నేను ఒక మంచి బిడ్డగా నా తండ్రిని మెప్పించడానికి ఇష్టంగా ఉంటున్నాను తీర్మానం చేసుకుంటాను. ఇంకా ఎవరైనా దయచేసి అందరూ క్లోజ్ యువర్ ఐస్. ఎవరు చూడట్లేదు, క్లోజ్ యువర్ ఐస్. దేవుని స్తోత్రం. సహోదరుల దేవుని స్తోత్రం, సహోదరి దేవుని స్తోత్రం. ఇంకా ఎవరైనా దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. సహోదరుల వేరెవరియో ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని స్తోత్రం. నీ తీర్మానాన్ని దేవుడు ఆశీర్వదించాలి. ఎస్, నీ తండ్రిని సంతోషపెట్టే మనస్సు తీర్మానం తీసుకున్నందుకు దేవునికి వందనాలు. దేవుని స్తోత్రం. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే నేను ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. సహోదరుడు దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ యొక్క ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపా సహాయం దయచేయండి ప్రభా. ఒక తండ్రిగా ప్రభా, మేము మీ బిడ్డలుగా ఏమి చేయాలో, మా నుండి ఏమి ఆశిస్తున్నావో 7 విషయాలను మీరు మాకు బోధించిన విధానానికే నీకు వందనాలు. నీ కృపా సహాయం దయచేయమని, ఆయన నీకు ఇష్టకరమైన బిడ్డలుగా జీవించడానికి, ఈ లోకంలో సాక్షిగా ఉండడానికి కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, నీ బిడ్డలు ధైర్యంగా చేయి ఎత్తి నా తండ్రి అయిన దేవుని నేను సంతోష పెడతాను, ఇష్టకరంగా జీవిస్తాను అని తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ ఈ కృపా సహాయం దయచేయమని మరొకసారి ప్రభా, ఈ యొక్క తండ్రి సంఘాన్ని బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ, క్రీస్తు సువార్త మహిమ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు చొప్పున ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన ఘనమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.